వెల్కమ్ టు B3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఉనికిని చాటుకోవడానికి పార్టీ పెట్టలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. పేద మధ్యతరగతి ప్రజల మేలు కోసం కేసీఆర్ ఎంతో కృషి. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వెల్లడి. ఇక నుంచి అధికారికంగా తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర. గంగమ్మకి సారె సమర్పించిన మేయర్ డాక్టర్ శిరీష. చిత్రపురి కాలనీలో అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉక్కుపాదం. మున్సిపల్ అధికారులు బిల్డర్లకు మధ్య తీవ్ర వాగ్వివాదం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తన ఉనికిని చాటుకోవడానికి పార్టీ పెట్టలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లోతుగా ఆలోచించే గతంలో టీడీపీకి సపోర్ట్ చేస్తానని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని తేల్చి చెప్పారు. లెఫ్ట్ అండ్ రైట్ పార్టీలతో కలిసి వైసీపీపై పోరాటం చేయాలని తనకుందని, కానీ ఎవరి సిద్ధాంతాలు వారికి ఉంటాయని అన్నారు. అయితే వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రభావితం చేసే పార్టీలన్నీ కలవాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలు పొత్తులతోనే బలపడ్డాయని గుర్తు చేశారు. తాను సంపూర్ణమైన రైతుని కానని, కానీ కష్టాల్లో ఉన్న రైతుల బాధలు అర్థం చేసుకునే మానవతావాదినని అన్నారు. అన్నీ తెలుసు అంటున్న వైసీపీ నేతలు రైతులకి ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. సీఎం కావాలనుకుంటే అయిపోరని, తనను సీఎం చేయాలని టీడీపీనో బీజేపీనో అడగనని, తన సత్తా ఏంటో చూపించి అడుగుతానని అన్నారు. నాకు యానకి 4 ఏళ్ళు చొప్పున కట్టించుకున్నారండి. 2 ఏళ్ళ మిల్లు ఉన్నాయండి. ఆన్లైన్కి పంపారండి. ఆన్లైన్కి అక్కడికి వచ్చింది, మీకు ఆన్లైన్ అక్కడికి వెళ్ళండి అన్నారండి. పులగొత్త వచ్చిందండి, పులగొత్త వెళ్ళండి అన్నారు. దానికి ఊళ్ళో వెళ్తాయండి, 1000 రూపాయల కిరాయితో మాకు బత్తాలు దిగిపోతాయండి. అక్కడికే వెళ్తారంటండి. ఆన్లైన్ ఎక్కడ చేయితే అక్కడికి వెళ్ళాలండి. మా ఊళ్ళో 4 మిల్లు ఉండగా ఊళ్ళో తోలుకున్నానండి. పొరుగురు తోలుకెళ్ళండి, యానలు ఆపేశారండి. 4000 యానకి 4 ఏళ్ళు చొప్పున కట్టించారండి. ఊళ్ళో 4 రైస్ మిల్లు ఉన్నాయండి. ఆ రైస్ మిల్లుకి మానేసి పెడపత్తిని పులగొత్త 2 ఏళ్ళ పంపారండి. యానకి 4 ఏళ్ళు చొప్పున క్యాష్ కడతాను కానీ దింపుకొని అన్నారండి. యానకి 4 ఏళ్ళు చొప్పున క్యాష్ కడతాను కానీ దింపుకొని అంటే డబ్బులు లేకపోతే అప్పు చేసి ఆ యానడేమో ఏటింగ్ ఛార్జీ చేస్తాను అంటున్నాడండి. 24 గంటలు దాటిపోతే ఏటింగ్ ఛార్జీ చేస్తానండి. అది మరి యాన దింపుకోపోతే నేను ఇంకో కిరాయికి వెళ్ళిపోతాను కదా, నాకు డబ్బులు మీరు కట్టవలసి ఉంటుందా? గంటల లెక్కనే వేస్తాడండి. మేము మిల్లు కాడ కట్టుకెళ్ళి మచ్చి చూపించి ఏమంటే ఏంటండి. అమలాపురం అండి, మాది వ్యాపారం అండి పక్కనే. మీరు వచ్చారండి, మీరు వస్తున్నారు. రాత్రి అమౌంట్లు పడిపోయినాయి. మీరు వచ్చారని ఆ అమౌంట్లో వేసారు. 3 డేస్ పడ్డాయండి. 250 సార్లు చూసాము మేము. ఆర్బీకేకి చూసామండి. ఇదే విధంగా గత సంవత్సరం అవుతుందండి. 21 రోజు అన్నారు. 1,00,000 253 ఎకరాలండి. అంటే మొలకలు తీయలేదండి. మొలకలు పక్కన పెట్టేసాం. బాగున్నాయి తీసుకున్నారు. గత సంవత్సరం 21 రోజుకి మేము ఆర్బీకే ద్వారా 21 రోజుకి 3 నెలలకి పడలేదండి. మేము ఆర్డీ ఆఫీస్కి వినతి పత్రం ఇద్దామని వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు. మేము గొడవ పెట్టుకోవడానికి వెళ్ళలేదండి. రైతులు అరెస్ట్ చేశారు 11 మందినండి. వీరందరం గారి ధర్నా మామూలు కూర్చోలేదండి. మామూలుగా వినతి పత్రం ఆర్డీఓ ఇద్దామని వెళ్ళినప్పటికి ఆపేసండి. మొత్తం డిపార్ట్మెంట్ మమ్మల్ని అరెస్ట్ చేసి ఒక జంతువులాగా సెకండరీ తీసుకుపోయారు. సెకండరీ పోలీస్ స్టేషన్కి తీసుకుపోయండి. మళ్ళీ సాయంకాలం వదిలేరండి. మమ్మల్ని ఆధార్ కార్డులు అన్నీ తీసుకుని, అంటే ఏదో మీటింగ్ ఉంది, మీరు రోడ్డు మీద ధర్నా చేయకూడదు. మేము ధర్నా చేయలేదు సార్ అని చెప్పామండి. అక్కడికి అప్పుడు మీకు స్టేషన్ బెయిల్ ఇస్తున్నామని ఇచ్చేసాను, మమ్మల్ని పంపించేశారు. కడిమే మంది మాదిని రైతులు చొమ్మట్టుకెళ్ళి వ్యాపారం చేసుకుంటున్నాడండి. ఇప్పుడు చూసిన దాన్ని 2 నెలలు 3 నెలలు పోయాక
మళ్ళీ మేము మళ్ళీ విత్తనాలు తెచ్చుకుంటాకి వీడిని బతిమాలి ఇప్పుడు అమ్మిన దాని అన్నీ మళ్ళీ 2 ఏళ్ళు పోయాక పడుతున్నాయండి. అప్పుడు మళ్ళీ ఆకుమడికి విత్తనాలు తెచ్చుకుండి మళ్ళీ పోసుకుండి మళ్ళీ చేసేదానికి మళ్ళీ అవి వచ్చేస్తున్నాయి. 2 ఎకరాలు చేస్తున్నాండి. మొన్నండి తక్కువ అండి, కౌలండి బాబు, కౌలే పట్టుపోయి దాన్ని మేము మా దాన్ని పట్టుపోయి డబ్బులు ఆ దగ్గర పెట్టుకుండి మళ్ళీ అతను మాకు వేస్తాం ఏటి ఈ ముట్టేటి మా దాన్ని అమ్మేసుకుంటున్నాం పట్టుపోతున్న డబ్బు మళ్ళీ 2 నెలలకి 3 నెలలకి మాకు బ్యాంకులో వేస్తాం ఆ డబ్బులు తెచ్చుకుంటాం పడలేదంటాం చేస్తాం. ఇదా తొలకరి దానం అమ్మిన డబ్బు కూడా మొన్న నెల అయిందండి. తొలకరి దానం అంటే అండి 6 నెలలు పంట అండి. 5 నెలలు చూడండి ఎక్కమంటే తేడా అండి అంటున్నారు, రేపు రాయండి అంటున్నారు. మేమేం ధర్నా చేసేస్తే ఈ లోపల పోలీసులు పంపించేసి లాఠీ చార్జీయా మన వంతు మీద ధర్నా చేసేవాడి. ధర్నా చేసాక అప్పుడు లైట్ వెలిగింది. అప్పటికి మా గట్టిగా చేసేవాడి కడి వంతు మీద. అప్పుడు ఎంఆర్ఐ గారు ఎవరి మాట కూడా లెక్కలేదండి, సీఎం గారికి ఎవరి మాట కూడా లెక్కలేదు, నా మాటే లెక్క. మా రైతులు డబ్బు పట్టుకెళ్తాం, దాచుకుంటాం, వ్యాపారాలు చేసుకుంటాం. మాకు మళ్ళీ 2 నెలలు ఇప్పుడు దాని అమ్మేమండి ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నారు, 3 నెలలకు వస్తాయి ఇప్పుడు డబ్బు. కడియం మండలం కడియం గ్రామం సార్, నేను కౌలుదారిని సార్. నేను 8 ఎకరాలు పొలం చేస్తాను. టాటర్ పోయిన జనవరిలో టాటర్ మీద నుంచి వెళ్ళిపోయింది సార్. ఆరోగ్యశ్రీ ద్వారా ఏదో చేస్తారనుకున్నాను సార్. 70,000 రూపాయలు నా దగ్గర తీసుకున్నారు. అయితే మనిషి చచ్చిపోతే ఏదైనా చేస్తుందంట కానీ సార్ ఆరోగ్యశ్రీ దేనికి ఒత్తించదు సార్. అంటే ఆ పథకాలు అయితే 90 ఉన్నాయి కానీ పేదవాడిని పట్టించుకోరు సార్. అందరూ డబ్బున్న వాళ్ళకే అన్నీ పడతారు. అయితే ఇప్పుడు దౌడు బాధ్యత అది ఏంటి సార్, ఒక 20 సంవత్సరాల కిందట జూన్ 1లో కాలువ వదిలేసిపోడు, మేకి ఏప్రిల్లో కాలువ కట్టేసిపోడు, జూన్ 1కి వదిలేసిపోడు. వెంటనే నార్మల్ వేసుకుని నాట్లు వేస్తే మాకు తొలకర పంట నవంబర్లో వచ్చేసి ఇది, 2వ పంట మళ్ళీ వేస్తే మేము మళ్ళీ డిసెంబర్లో 2వ పంట వేసేసిపోడు. మళ్ళీ ఇప్పుడు మార్చికి వచ్చేసింది పైర్లు వేసుకునే వాళ్ళు కానీ కూని పండి. ఇప్పుడు మా దౌడు బాధ్యత ఏంటంటే కాలువలు వదిలినప్పటికీ జులై వచ్చేస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ వంటి పథకాల్లో పేద మధ్యతరగతి ప్రజలకు చేయూత ఇవ్వడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. మెట్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో 22 మంది లబ్ధిదారులకి కళ్యాణ లక్ష్మి, 47 మంది లబ్ధిదారులకి సీఎంఆర్ఎఫ్ చెక్కులని ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న ఎన్నో విప్లవాత్మక పథకాల పట్ల ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ వైపు చూస్తున్నారని అన్నారు. అందువల్లనే పలు రాష్ట్రాల ప్రజలు తమకు కూడా చేయూత ఇవ్వాలని బీఆర్ఎస్ని ఆహ్వానిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం ఎంపీపీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఇబ్రాహీంపట్నం మండలం అదేవిధంగా మల్లాపూర్ మండలంలో దాదాపు 47 మందికి CMRF చెక్కులు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు 22 మందికి ఇచ్చడం జరిగింది. దాదాపు 40 లక్షల రూపాయలు కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా CMRF గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి CMRF చెక్కులు ఇచ్చడం జరిగింది. ఈ విధంగా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం నుంచి అయితే కోట్ల నియోజకవర్గంలో ఎన్ని విధాల ఎవ్వరు 10,000 రూపాయల బిల్ తీసుకొచ్చి ఇచ్చినా 2,000, 3,000, 5,000 ఇచ్చినట్టు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళని ఆదుకోవాలని ఒక మంచి ఆలోచనతో CMRF ఏదైతే పెట్టిందో దాంతో ఏ ప్రభుత్వం చేయలే, ఇక్కడ కూడా పాత ప్రభుత్వాలు చేయలేదు, ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఇస్తారు. పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ పక్కన ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఈ CMRF అనేది మా ముఖ్యమంత్రి గారు పేదల పెన్నిది కనుక పేదవాళ్ళకు లాభం చేయాలి, చిన్నగా ఎంతో కొంత లాభం చేయాలనే ఉద్దేశంతో ఈ CMRF. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అయితే దేశంలో ఎక్కడ లేదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కళ్యాణ లక్ష్మి లేదు. పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కష్టాలు తెలిసిన వ్యక్తిగా, ఒక పేద కుటుంబం ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎన్ని కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఆయన 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ ఇచ్చడం జరుగుతున్నది. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఎక్కడ కూడా లేని పథకాలను మన దగ్గర అమలు చేసి చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో వేల పథకాలు మన దగ్గర అవుతున్నాయి. మన పథకాలను పక్క రాష్ట్రాలు చూస్తున్నాయి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే పథకాలను పక్క రాష్ట్రాలు చూసి ఇలా BRS పార్టీ స్థాపించినందుకు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేసి BRS పార్టీతోనే భారతదేశం బాగుపడుతున్న ఒక ఆలోచనకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో తప్పక BRS పార్టీ జెండా ఎగరేస్తాం, కేంద్రంలో తప్పక ఎగరేసి ఈ తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో చేయడం కోసం తప్పక గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో ముందుకు పోతుందని చెప్పి పూర్తి విశ్వాసం మా తెలంగాణ ప్రజలకు ఉంది, మాకుంది, మాకు నాయకులకు ఉంది కనుక తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఇక నుంచి అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష తెలిపారు. తాతయ్యగుంట గంగమ్మకు కుటుంబ సభ్యులతో కలిసి ఆమె సారె సమర్పించారు. స్థానిక పెద్దకాపు లేఅవుట్లోని తమ నివాసం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, నగరపాలక ఉప మేయర్లు, కార్పొరేటర్లు, బంధువులు, అభిమానులతో కలిసి ఊరేగింపుగా బయలుదేరారు. కోలాటాలు, డప్పులు, సప్పరాలు, సన్నాయి వాయిద్యాల మధ్య భక్తులు విచిత్ర వేషధారణలతో ప్రదక్షిణగా వెళ్లి గర్భాలయంలో ఉన్న అమ్మవారికి శేషవస్త్రాలు, పసుపు కుంకుమ, పట్టు వస్త్రాలతో సారిని సమర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మీడియాతో మాట్లాడుతూ మే 9వ తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర 17వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. తిరుపతి గంగమ్మ జాతర విశ్వమంతా వ్యాపించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, కమిషనర్ హరిత, కుటుంబ సభ్యులు, ఆలయ పాలక మండలి అధ్యక్షుడు కట్టా గోపి యాదవ్, ఈవో మునికృష్ణ, వైసీపీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ప్రతాప్ రెడ్డి, భారీ ఎత్తున నగర ప్రజలు పాల్గొన్నారు.
కూడా మనందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయం. జగత్ విఖ్యాతమైనటువంటి దేవాలయం స్వామి ఇది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెల్లిగా భాషిల్లుతూ 1400 సంవత్సరాల క్రితమే ఈ ఆలయ నిర్మాణం చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆదేశంతోనే ఈ ఆలయ నిర్మాణం జరిగింది అని పురాణ చరిత్రలో తెలియజేస్తున్నటువంటి విషయం. ఆ తర్వాత సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రియ శిష్యులైన అనంతారు వారి అమృత హస్తాలతో మరొక వారు పునర్నిర్మాణం జరిగి మళ్ళీ 900 సంవత్సరాల తర్వాత ఈ తరంలో మా అందరినీ కనుగరించినటువంటి అమ్మ వెంకటేశ్వర స్వామి ఆశయంతో ఆదేశంతో వెళ్ళి పునర్నిర్మాణం చేసుకుంటున్నది. 3 రోజుల క్రితమే ఆలయం కుంభాభిషేకం జరిగింది. కొన్ని దర్శనం అయింది. జాతర 900 ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఈ 3వ రోజున ఊహల కందని స్థాయిలో ఉదయం నుంచే భక్తుల తాకిడి పెద్ద ఎత్తున ఉన్నది. ప్రజల్లో అమ్మవారి పట్ల గంగమ్మ యొక్క జాతర మరియు ఆలయ పునరుద్ధరణ వీటికి సంబంధించిన పునర్వైభవ కార్యక్రమాలలో తిరుపతి ప్రజల ఐకమత్యం, ఏకత, భక్తిభావం కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. ప్రజల్లో పెద్ద ఎత్తున గంగమ్మ జాతర గురించి, గంగమ్మ యొక్క పురాణం గురించి, ఈ దేవాలయం యొక్క చారిత్రక ఆధారాలని ఇవన్నీ విశదంగా ప్రజలకందరికీ చేరువ చేసిన తరువాత ఎంత పెద్ద ఎత్తున ఉన్నదో మనకు ప్రత్యక్షంగా కనపడుతున్నది. కొండ మీద బ్రహ్మోత్సవాలప్పుడు ఏ తాకిడి ఉన్నదో కింద అమ్మవారి జాతర బ్రహ్మోత్సవాలకు కూడా అదే తాకిడి ఉన్నది. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, భక్తి తప్ప ఏ కల్మషము లేకుండా చేస్తే ఆ కార్యక్రమానికి భగవంతుని ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. దానికి ఉదాహరణే ఈ రోజున జరుగుతున్నటువంటి జాతర యొక్క తీరు. కేవలం తిరుపతి నుంచే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీని మీద కూడా విమర్శించి మేము రాజకీయ నాయకులం కాబట్టి మా మీద బురద చల్లటానికి భగవంతుడిని ఉపయోగించుకుంటే భగవంతుని అమ్మవారి యొక్క కోపానికి గురి కావాల్సి వస్తుంది. సారెలు ఇవ్వటాన్ని కూడా విమర్శిస్తే ఈ సారెలేంది సారు అంటే, ఈ సారెల వలన ఆ కుటుంబాలలో, సారెలు ఇస్తున్నటువంటి కుటుంబాలలో మొత్తం ఆ బంధుత్వాలన్నీ కూడా ఒక్కటై ఒక్కొక్కరు సారే ఇస్తూ ఉంటే ఆ ఇంటికి 500-600 మంది బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అంతో ఇంతో వేరుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కటై ఈ భక్తి ఉద్యమంలో పాల్గొని ఉంటే ఈ సారలేంది సారు అంటే ఏం చెప్పాలి సమాధానం?
సారు సారెలు బంధాలను కలుపుతున్నాయి సారు, భక్తిని ఏకం చేస్తోంది సారు. మొత్తం సారెల వలన తిరుపతిలో మానవీయ బాంధవ్యాలు పెరుగుతున్నాయి సారు. సారెలు అందుకే సారు, సారెల్ని ఎవరు బలవంతంగా ఇవ్వండి అని బలవంతం చేసిందేమీ లేదు సారు. సారెలు వాళ్లకు వాళ్ళు స్వచ్ఛందంగా మేము ఇవ్వాలా అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి పని సారు. సారెలు ఇచ్చే సాంప్రదాయం ఇక్కడే ఉంది అని అనుకొని ప్రజల్ని మోసగించద్దండి సారు. ప్రతి గుడిలోనూ బయట ప్రాంతాలలో ఉన్నటువంటి ఊళ్ళలోనూ కూడా సారెలు అనేక మంది ఇస్తున్నారు సారు. కనుక సారెల మీద కూడా సారు దయచేసి. రంగారెడ్డి మణికొండ చిత్రపురి కాలనీలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. కాలనీలో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. మున్సిపాలిటీ నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా బిల్డర్లు నిర్మాణాలు చేపట్టడంతోనే కూల్చివేతలు చేపట్టామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులకి బిల్డర్స్కి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. భారీ పోలీస్ బలగాల మధ్య కూల్చివేతల పర్వం కొనసాగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రజా ఛార్జిషీట్ పేరిట బీజేపీ బందర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రముఖ న్యాయవాది షోడిశెట్టి బాలాజీ ఆధ్వర్యంలో బందర్ కోనేరు సెంటర్ నుండి ఆర్పేట పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. పోర్టు పనులు అంటూ ప్రజాధనం వృధా చేస్తున్నారని మండిపడ్డారు. రైతు సమస్యలు పరిష్కరించారా అని ప్రశ్నిస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. మట్టి మాఫియా వైసీపీ నాయకుల అవినీతిపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. చాలా పెద్ద ఎత్తున మేము మచిలీపట్నం నియోజకవర్గంలో చేయడం జరిగింది. ప్రజా ఛార్జ్షీట్ అంటే 2019లో వైసీపీ పార్టీ ఏలూరు జిల్లా భీమడోలు ద్వారకా తిరుమలలో భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. వందలాది విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పి కన్నాపురంలో చెట్టు కొమ్మ కూలి ఆదిలక్ష్మి అనే మహిళ మరణించింది. పలుచోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి, ఆటోలు కొట్టుకుపోయాయి. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలో నీటి ప్రవాహం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలవరం కాపర్ డ్యాంకి గండు కొట్టారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి వేంపేట్ రోడ్డులో విశాల్ మార్ట్ షాపింగ్ మాల్ను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా
షాపింగ్ మాల్ నిర్వాహకులు అంకం శ్రీరామ్, సాయి ప్రసాద్ దంపతులకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కోరుట్ల పట్టణ అధ్యక్షుడు అన్నం అనిల్, మెట్పల్లి కోఆప్షన్ సభ్యుడు లింగంపల్లి సంజీవ్, ఉజ్జల బుచ్చిరెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పూతల్పట్టు మండలం పాలకూరు సమీపంలో గల 6వేలో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరుకి చెందిన కుటుంబ సభ్యులు తిరుమల వెంకన్న దర్శనాంతరం తిరిగి తమ స్వస్థలానికి వెళ్తుండగా పూతల్పట్టు సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారుని 200 మీటర్ల వరకు లారీ ఈడ్చుకొని వెళ్ళింది. అనంతరం ఏదో ప్రమాదం జరిగిందని లారీ డ్రైవర్ గుర్తించి వాహనాన్ని ఆపాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా ముథోల్లో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక నయాబాది హోటల్లో ఇరు వర్గాల యువకులు మధ్య కుర్చీ కోసం గొడవ జరిగింది. గాయాల పాలైన మరో వర్గం యువకుడికి నిజామాబాద్ హాస్పిటల్కి తరలించారు.
ఒక వర్గం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కుర్మైపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్, సెక్రటరీ, ఎంపీటీసీ కలిసి సుమారు 2,67,000 రూపాయలు డ్రా చేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంచాయతీకి చెందిన వెంకటాచలపతి అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ 25 లక్షలతో తాను చేపట్టిన సచివాలయ భవన నిర్మాణం పూర్తయిందని అన్నారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల రూపాయలు బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. అనారోగ్యంగా ఉండటంతో ఏడాది పాటు తాను బ్యాంకుకు వెళ్ళలేకపోయానని, గత వారం బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ తీసుకోగా సుమారు 2,67,000 రూపాయలు బయ్యారెడ్డి అనే వ్యక్తి పేరిట బిల్లులు డ్రా చేసినట్టుగా తెలిసిందని వాపోయారు. ఈ విషయమై జిల్లా పరిషత్ అధికారికి అర్జీ సమర్పించానని తెలిపారు. న్యాయబద్ధంగా తనకు రావాల్సిన మొత్తం సొమ్మును ఇప్పించాలని, 2,67,000 రూపాయలు ఎవరి పేరుతో డ్రా అయ్యాయో వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. చిత్తూరు జిల్లా బంగారుపల్లి మండలం కూర్మాపల్లి పంచాయతీ కుమారపల్లి గ్రామం నివసిస్తున్నాను. నేను వెంకటాచలపతి, నేను సచివాలయం భవనం నిర్మిస్తున్నాను. నాకు ఇప్పుడు కాంట్రాక్టర్ గారు నేను సచివాలయం 25 లక్షలు అంచనా భవనము 15 లక్షలు డ్రా చేసిన అమౌంట్ కూడా ఈ మధ్యలో 2,65,703 రూపాయలు అమౌంట్ పడితే 1 ఇయర్ అవుతా ఉంది. పోయిన సంవత్సరం మేలో 5 లక్షలు పడితే దాన్ని ఎవరు కానీ నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. సెక్రటరీ గారు కానీ ఎవరు కానీ ఇన్ఫార్మ్ చేయలేదు. వాళ్ళ సర్పంచ్, సెక్రటరీ, ఎంపీటీసీ అందరూ కలిసి వాళ్ళు డ్రా చేసుకున్నారు, అమౌంట్ వాడుకున్నారు. అది ఇప్పుడు పోయి తెలుసుకొని మేము పోయి అడిగితే దాన్ని రెస్పాండ్ అవ్వడం లేదు. దయచేసి మా అమౌంట్ మాకు తీసుకుగా కోరుతున్నాము మీడియా అందరికీ. దానికి సాక్ష్యాలన్నీ కూడా ఎఫ్టీఓ ఫామ్లు అన్నీ తీసుకొని ఏఈ గారికి పోయి తీసుకొస్తున్నాము. అందుకని ఎవరు డ్రా చేయాలంటే బయారెడ్డి పేరు వస్తాను బ్యాంకులో. ఆయన వ్యక్తి శివంపల్లి ఆయనది, ఆయన డ్రా చేసుకున్నాడు అమౌంట్. దయచేసి దాని అధికారులు, మీడియా మిత్రులు మాకు ఏర్పాటు చేయాల్సిన కోరుతున్నాము అమౌంట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉనికిని చాటుకోవడానికి పార్టీ పెట్టలేదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. పేద మధ్యతరగతి ప్రజల మేలు కోసం కేసీఆర్ ఎంతో కృషి. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వెల్లడి. ఇక నుంచి అధికారికంగా తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర. గంగమ్మకి సారె సమర్పించిన మేయర్ డాక్టర్ శిరీష. చిత్రపురి కాలనీలో అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉక్కుపాదం. మున్సిపల్ అధికారులు, బిల్డర్లకు మధ్య తీవ్ర వాగ్వివాదం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.